Hello everyone, welcome back to our channel Sri Medha Maths Tutorials. Policy 2025లో డే 8లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నేర్చుకుందాం. అంటే డే 8లో ఉన్నామంటే డే 7 వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లో, అక్కడి నుంచి చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం క్వశ్చన్స్ అయితే చూద్దాం. చూడండి. ఇఫ్ 1 + 3 + 5 + and so on to n terms by 2 + 5 + 8 + and so on to 8 terms equal to 9, then the value of n is. ఇక్కడ మనకి డినామినేటర్లో 8 వాల్యూ ఇచ్చేసారు, న్యూమరేటర్లో n వాల్యూ ఇవ్వలేదు. ఆ n వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ సమ్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 30. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. చూడండి. ఇన్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 3 and the last term is 27. The fifth term from the first and fifth term from the last are the same. Then the common difference is. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ అంటే a = 3 అండ్ an = 27. అయితే ఇక్కడి నుంచి a5 అనేది ఇటు నుంచి బ్యాక్కి an-5 అనేది సేమ్ అయితే మనం కామన్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డీని ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 3. దీని ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి చూడండి. ఫుల్ వీడియో విల్ బి అప్లోడ్. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 100 and 1000 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 100కి 1000కి మధ్యలో ఎన్ని ఉన్నవి, అది మన క్వశ్చన్. దీనికి మనం హౌ మెనీ అని మాత్రమే అడిగారు కాబట్టి మనకి ఇక్కడ an = a + n - 1 × d ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 128. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ 1 + 1 + 2 + 1 + 2 + 3 అండ్ సో ఆన్. సమ్ ఆఫ్ అడిగారు కాబట్టి మనం ఇక్కడ కన్ఫామ్గా ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఎస్ఎన్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 1540. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.